నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మనం వినబోతున్న కథ 1994లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైన మన డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతి గారు వ్రాసిన అమ్మ. అమ్మ పదానికి అనంత అర్థాలు. ప్రేమ, కరుణ, అభిమానం, ఓర్పు, నిస్వార్థం, త్యాగం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అలాంటి అమ్మను అసహ్యించుకున్నాడట కొడుకు. ఆ అసహ్యానికి కారణం ఏమిటి? అతనిలో మార్పు వచ్చిందా రాలేదా తెలుసుకునేందుకు వాణిగారి కథ అమ్మను విందాం పదండి. కథ పేరు అమ్మ. వీడియోలో తెలుగు సినిమా చూస్తూ కూర్చున్నాడు సందీప్. ఆ సినిమా పేరు అమ్మ మనసు. ఆ సినిమాలో అందమైన ఓ అమ్ముంది. అందమైన అంటే ఎంచక్క పొడుగ్గా లావుగా ఉండి హుందాగా పెద్ద కొప్పు వేసుకొని ముఖాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మంటే ఇలా ఉండాలి అనేలా ఉంది. ముఖం ఎంత కళగా ఉందంటే సినిమాలోని ఆమె కొడుకుల మాటిమాటికి తనకు అమ్మా అని పిలవబుద్దయింది సందీప్కి. తన కొడుకుని అక్కున చేర్చుకొని ఆమె బాబూ అంటూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటే తనకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ సీన్ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించింది. అంతెందుకు, తన క్లాస్మేట్ రాజు, గోపి వాళ్ళ అమ్మలు కూడా ఎంత చక్కగా ఉంటారు. చూడగానే నమస్కారం పెట్టాలని అనిపిస్తుంది. వాళ్ళ వంక అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. వాళ్లతో మాట్లాడాలని అనిపిస్తుంది అనుకున్నాడు సందీప్. ఇంతలో దీపు, ఆ సినిమా అలా ఎంతసేపు చూస్తూ కూర్చుంటావురా? చాలా పొద్దుపోయింది, ఆకలేయటం లేదు? అన్నం తిందుగా రానా అన్నా అని తల్లి పిలవటంతో అప్రయత్నంగానే అటు తిరిగాడు సందీప్. ఎంత వద్దనుకున్నా రోజు ఆ ఇంట్లోనే ఉండే వ్యక్తి గనక అమ్మను చూడక తప్పదు. ఆమె అన్నం వండి పెడితే తింటాడు, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తే వేసుకుంటాడు, ఏదైనా అడిగితే సమాధానం చెప్తాడు. అంతే, అంతకు మించి అధికంగా ఏ ఒక్కటి చెయ్యడు. అన్నం తినిపిస్తాను రారా అని అమ్మ ఆప్యాయంగా పిలిచినప్పుడు అక్కడ పెట్టు, నేను తీసుకొని తింటాను అంటాడు. నిద్రపోతున్న తన దగ్గరికి వచ్చి తన జుట్టు సవరిస్తూ అమ్మ తనని ముద్దు పెట్టుకోబోయినప్పుడు వెంటనే పక్కకు తిరిగి ముఖం నిండా ముసుగు కప్పుకొని ఆమె స్పర్శను తప్పించుకుంటాడు. సందీప్కు తల్లి ముఖం చూసినప్పుడల్లా ఒళ్ళంతా కంపరం పుడుతుంది. భయంతో ఒళ్ళు జలధరిస్తుంది. ఈ ప్రపంచంలో ఇంత భయంకరమైన అమ్మలు కూడా ఉంటారా? రాజు, గోపీల అమ్మలాగా తనకు ఓ అందమైన అమ్ముంటే ఎంత బాగుండేది. తను అందర్లా అమ్మ గుండెల మీద పడుకొని నిద్రపోయేవాడు. ఆమెకు ముద్దులు ఇచ్చేవాడు. ఏంటో తనకు ఆ అదృష్టం లేదు అనుకున్నాడు సందీప్. ఆ చిన్నారి మనసంతా ఆ ఆలోచనతో నిర్లిప్తంగా మారిపోయింది. ఆ రోజు సందీప్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాడికి శకుంతల పిన్ని ఇంట్లో కనిపించింది. పిన్ని ఊరి నుంచి వచ్చిందంటే తనకు లడ్డూలు, కొత్త బట్టలు తెస్తుంది. శకుంతల పిన్ని అమ్మ చెల్లెలే అయినా ఇద్దరిలో ఎంత తేడా ఉంది. కళకళలాడుతున్న ముఖంతో ఎప్పుడూ నవ్వుతూ ఎంతో చక్కగా ఉంటుంది శకుంతల పిన్ని. తన తల్లి మాత్రం ముడతలు పడి, మచ్చలు పడి, వికృతంగా ఉన్న ముఖంతో కనుబొమ్మలు కూడా లేక బోసిగా, అబ్బా ఎంత భయంకరంగా ఉంటుందో అనుకున్నాడు సందీప్. ఆ రోజు అమ్మ, శకుంతల పిన్ని వంటింట్లో కూర్చొని ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు. అమ్మ పిన్నితో ఏంటో చెప్పి ఏడుస్తోంది. ఆ సాయంత్రం శకుంతల పిన్ని సందీపుని దగ్గర కూర్చోబెట్టుకొని అడిగింది, దీపు, మీ అమ్మ నిన్ను నాతో మా ఊరికి తీసుకెళ్ళమని అంటోంది. అందుకే వచ్చాను, వస్తావా? ఆ మాటలకు ఎగిరి గంతేశాడు సందీప్. భూతాల గుహలో నుంచి బయటపడబోతున్నంత ఆనందం కలిగింది అతనికి. ఓ వస్తాను పిన్ని అన్నాడు హుషారుగా. మీ అమ్మను వదిలిపెట్టి ఉండగలవా మరి?
అమ్మను వదిలిపెట్టి ఉండాలనే కదా నీతో వచ్చేది. అనాలోచితంగా అప్రయత్నంగా అతని నోటి నుంచి వచ్చిన ఆ నిజాన్ని విని ఆశ్చర్యపోయింది శకుంతల. అమ్మను వదిలి ఉండాలనుకుంటున్నావా? ఎందుకు? తీక్షణంగా ఉన్నాయి శకుంతల చూపులు. తనకెందుకో ఆ చూపులు చూస్తుంటే భయమేసింది సందీప్కి. అమ్మను చూస్తుంటే భయమేస్తుంది పిన్ని, అసహ్యం కూడా వేస్తుంది. తనలో తనే గొణుక్కుంటున్నట్టుగా పైకే అనేశాడు. ఆ మాటలకు చెల్లున అతని చెంప వాయించింది శకుంతల. ఊహించని ఆ చర్యకు విస్తుపోయాడు సందీప్. రాస్కెల్, అమ్మను చూస్తే నీకు అసహ్యం వేస్తోందా? కాలి ముడతలు పడి వికృతంగా మారిన ఆమె ముఖాన్నే నువ్వు చూస్తున్నావు, కానీ ఆ వికృతాకారం వెనుక ఉన్న ఆమె అందమైన మనసును చూడలేకపోతున్నావు. నీ ప్రవర్తన, నువ్వు చూపుతున్న అసహ్యం భరించలేక నిన్నిక్కడి నుంచి తీసుకుని పొమ్మని మీ అమ్మ నాకు ఉత్తరం రాసింది. కానీ నేను నిన్ను తీసుకుని పోవటానికి రాలేదు, నీ కళ్ళు తెరిపించాలని వచ్చాను. మీ అమ్మ ముఖం కన్నా నీ మనసు ఎన్ని రెట్లు వికృతమైందో నీకు తెలియచెప్పిపోదామని వచ్చాను అంది సీరియస్గా, కోపంగా సందీప్ వంక చూస్తూ. ఆ రోజు ఆమెలో సందీప్కి కొత్త పిన్ని కనిపించింది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆ పాత పిన్ని కాదు ఈమె. ఆమె మాటలు కూడా అర్థమయ్యే కానట్టుగా ఆ రోజు వింతగా ఉన్నాయి. మీ అమ్మ అలా వికృతంగా మారిపోవటానికి కారణం ఎవరో తెలుసా సందీప్? నువ్వు. ఒకప్పుడు మీ అమ్మ నాకన్నా, ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది ఆడవాళ్ళ కన్నా అందంగా ఉండేది. ఏడాది పిల్లవాడిగా నువ్వు ఉన్నప్పుడు ఒకసారి పారాడుతూ నీళ్లు కాచే పొయ్యి దగ్గరికి వెళ్ళి మంటలో చెయ్యి పెట్టబోయావు. ఎర్రగా కణకణలాడుతున్న నిప్పులు, పైకి లేస్తున్న మంట నిన్ను ఆట వస్తువులుగా ఆకర్షించాయి. అకస్మాత్తుగా ఆ దృశ్యం చూసిన మీ అమ్మ గుండె పగిలి కంగారుగా 2 చేతులతో నిన్ను యువతలకి లాక్కొచ్చింది. ఆ కంగారులో తన పైట కొంగుకు నిప్పంటుకున్న సంగతి చూసుకోలేదు. చూశాక అమాంతం నిన్ను దూరంగా విసిరేసి ఆ మంటల్లో తనొక్కతే కాలిపోయింది. ఇప్పుడు నీలా అప్పుడు మీ అమ్మ తన స్వార్థం తను చూసుకుని ఉంటే ఇప్పుడు మీ అమ్మకున్న వికృతాకారం నీకొచ్చి ఉండేది. ఇప్పుడు ఆమె ఉన్న స్థితిలో నిన్ను నువ్వు ఒక్కసారి ఊహించుకో సందీప్. అందరి చీత్కారాలను, జుగుప్సాకరమైన చూపులను అనుభవిస్తూ బ్రతకటంలో ఉన్న బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మీ నాన్న మీ అమ్మ మీద అసహ్యంతో ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. భార్య బిడ్డ ఎలా ఉన్నారో అని తిరిగి కూడా చూడలేదు ఆ మహానుభావుడు. ఆ రోజు నుంచి సగం చచ్చి మిగతా సగం నీకోసం బతుకుతోంది మీ అమ్మ. ఇప్పుడు ఆ సగాన్ని కూడా నువ్వు చంపేస్తా అంటున్నావు. మీ అమ్మ నిన్ను నాతో తీసుకుని పొమ్మని ఎందుకంటున్నదో తెలుసా? నిన్ను నాకు అప్పగించి తను ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోవాలని. నువ్వు నాతో వచ్చిన మర్నాడు ఇక్కడ ఆ పనే జరుగుతుంది. అందుకే నేను హెచ్చరిస్తున్నాను. మీ అమ్మలో అందాన్ని చూడకు, అందమైన ఆమె మనసులో ఉన్న అమ్మను చూడు అంది శకుంతల. దాంతో సందీప్కి తనకు తెలియకుండానే కళ్ళ వెంబడి కన్నీళ్లు రావటం మొదలుపెట్టాయి. భరించలేని పశ్చాత్తాపంతో, ఆపుకోలేని ఉద్వేగంతో ఆ చిన్నారి మనసు అల్లాడిపోయి పిన్ని అంటూ పిన్ని నడుమును చుట్టేసి బావురుమన్నాడు. ఆమె గుండెలకు హత్తుకొని సందీప్ని ఓదార్చింది. ఆ రాత్రి అమ్మ గుండెల్లో తలదూర్చి పడుకుంటే ఎన్నడూ కలగని పిచ్చి ఆనందం, ఈ ప్రపంచానంతా గెలిచిన గర్వం కలిగాయి సందీప్లో. అమ్మ ముఖం చూస్తుంటే ఇదివరకులా కాక ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తోంది. తన కోసం ఆమె పడే తపన, ఆరాటం, ప్రేమ తలుచుకున్నప్పుడల్లా తనంత అదృష్టవంతులు ఈ లోకంలో లేరని అనిపిస్తోంది సందీప్కు. ధన్యవాదాలు.
కథను విన్నారు కదా. అమ్మ మనసు తెలుసుకున్న కొడుకులో ఆ మార్పు విన్నాక మన మనసుకి కొంత ఊరట కలుగుతోంది కదూ. మంచి కథనంతో కథను చాలా చక్కగా వ్రాసి మీ గళంలో మాకు స్వయంగా వినిపించినందుకు ధన్యవాదాలండి వాణి గారు. మంచి చక్కని చిత్రాలతో దృశ్యరూపం ఇచ్చిన సుమకి, విన్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.